హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరేషాన్ మనీ. మా ఫ్రెండ్స్ కొంతమంది అన్నారు, ఏమన్నారంటే కొత్తది కదా ఇట్లాగే జనాలు వస్తారు, అదే ఉండదు, కొన్ని రోజులు పోతే ఎవరో కనపడరు అని చెప్పి అన్నారు. చూడండి, లోపల కొన్ని లక్షల మంది, వేల మంది ఉన్నారు. అసలు వీళ్ళని చూడటానికి ఎంత ఆనందంగా ఉందంటే, అసలు ఆ స్టాచ్యూ చూడండి ఎంత అందంగా ఉందో. మౌంటైన్ చుట్టూ పిల్లలు చూసారా ఎంత ఆహ్లాదకరంగా ఆడుకుంటున్నారు. అసలు ఇది చూస్తానికి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా నాకు చెప్పిన వాళ్ళకి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే, ఇది ఒక స్టాచ్యూనే కాదు, నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఈ ప్లేస్కి రావచ్చు. చూడండి ఎన్ని షేడ్లో చూపిస్తున్నాను మీకు. అసలు 1, 2 కాదు, అంబేద్కర్ స్టాచ్యూ ఇంత అందంగా ఉంటుందా, ఆ ప్లేస్ ఎంత అందంగా ఉంటుందా ఏంటి అనేది నేను మీకు ఆల్రెడీ లైవ్లో నేను చేశాను. కానీ ఏంటంటే అది క్వాలిటీ లేదు. చూసారా ఎంత అందంగా, ఎంత అసలు చూస్తానికి ఒక మనిషినే అక్కడ నుంచోబెట్టినట్టు ఉంది తప్ప విగ్రహాన్ని మనం అనుకోము. చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఈయన గురించి ఇప్పటివరకు ఎవరో చెప్పలేదు వీడియోలో, నేను చెప్పడానికి డేర్ చేస్తున్నాను. కానీ ఇది అందరికీ తెలుసు, కానీ ఎవరో చెప్పరు. ఆయన పేరు కన్నా ఆయనకున్న డిగ్రీసే ఎక్కువ. ఈ డిగ్రీస్ పేర్లు చెప్తాను. యూనివర్సిటీ ఆఫ్ ముంబై BA MA, కొలంబియా యూనివర్సిటీ MA PhD, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ MSc DSc. దానితో పాటుగా భారతరత్న 1990లో కూడా ఇచ్చారు. ఇంత మహానుభావుడికి ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో ఇచ్చేయటం ఎంతవరకు కరెక్ట్ చూడండి. విగ్రహాన్ని ఎన్ని విధాలుగా తీస్తే ఎంత బాగుంటుంది అనేది నేను వెయిట్ చేసి తీయటం జరిగింది. ఇక్కడికి ఎక్కువగా చిన్నపిల్లలు ఆడుకోవటానికి, వాళ్ళకి సంబంధించిన నాలెడ్జ్ కూడా పెంచుకోవడానికి వస్తున్నారు. చూసారా, ఇక్కడికి ఎక్కువ మంది రారు జనాలు అది అని చెప్పి అన్న వాళ్ళకి నేను ఇచ్చే సమాధానం ఏంట్రా అంటే, ఎటు చూసినా ఇక్కడ ఫోటోలు దిగడానికి జనాలు లేరు, ఇక్కడ జనాలు లేరు అని చెప్పి కొంతమంది అంటున్నారు కదా. చూసారా, మనం ఎటు తిరిగినా సరే జనాలు, పబ్లిక్ అనేది చాలా క్రౌడు. అసలు ఆ క్రౌడ్ని మనం చూస్తానికి కూడా చాలా ఆనందంగా ఉంది. చిన్నపిల్లలు అయితే ఇక్కడ మౌంటైన్స్ దగ్గర చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విషయం ఈ ఫౌంటైన్ దగ్గర చూడండి పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ నుండి మనం లోపల ఎడ్యుకేషన్ సంబంధించి వెళ్తాం. చూడండి ఇది ఒక ఇంద్రభవనం లాగా ఉంది. దీని లోపలికి వెళ్ళిన తర్వాత నేను ప్రతి ఒక్కటి నేను 1.5 hour వీడియో చేశాను. ఆ వీడియోలో నేను చేయడం జరిగింది, నేను చూపించడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా ఆయనకు సంబంధించిన ప్రతి ఒక్కటి నేను దాంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ చెప్తాను నేను. చూసారా, ఆయన కార్మికుల కోసం చేసిన త్యాగం, రౌండ్ టేబుల్ సమావేశం, ప్రతి ఒక్కటి మీకు అర్థమయ్యేలా నేను చూపించడానికి చూస్తున్నాను. కానీ ఈ వీడియోలో మీకన్నా సరే మీ పిల్లలకు బాగా అర్థమవుతుంది. ఎందుకనంటే వాళ్ళకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి ఇక్కడ పొందుపరచడం జరిగింది. చిన్నపిల్లలు మీరు తీసుకొస్తే వాళ్ళకి హ్యాపీగా ఎంజాయ్ చేయడంతో పాటుగా ఆహ్లాదకరంగా దీనిని చూడటానికి వాళ్ళు ముందుగా ఉంటారు. చూడండి, నేను ప్రతి ఒక్క ఫోటో, చిన్నపిల్లలు చూసారు ఎట్లా ఆడుతున్నారో. ప్రతి ఒక్కళ్ళు పిల్లలందరూ అక్కడ కూర్చొని తల్లిదండ్రులతో ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కళ్ళు కూడా ఫోటో తీసుకోలేదు అంటానికి లేదు, చాలా ఆహ్లాదకరంగా తీసుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇది మీకు చూపించడానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నా ఛానల్ మీరు చూసి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఇంకొంతమందికి షేర్ అవుతుంది. చూడండి, నేను టచ్ చేస్తున్నా. చూడండి, వాటర్ కోసం ఆయన చేసిన యుద్ధం ప్రతి ఒక్కటి కూడా దీంట్లో పొందుపరచడం. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదివి ఆయన డాక్టరేట్ తీసుకున్నటువంటి ఫోటో. దానికి సంబంధించి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఈయన 8 సంవత్సరాల్లో చదవాల్సింది 2.5 సంవత్సరాల్లో చదివి బయటకు వచ్చేసారు. అంత మహానుభావుడు ఆయన, అంత నాలెడ్జ్ పరుడు. నాలెడ్జ్ అనేది ఏ ఒక్కల సొత్తో కాదు. దానివల్ల చూడండి
ఇక్కడ రక్షణ శాఖ మంత్రిగా కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ప్రతి ఒక్కటి కూడా మీకు పిన్ టు పిన్ చూపిస్తున్నాను. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, ఆఖరికి ఆర్బీఐకి సంబంధించి కూడా అది స్థాపించడానికి ముఖ్య కారకుడు ఈయనే. ఆర్బీఐ అనేది స్టార్ట్ అయిందంటే దానికి ముఖ్యం ఈయనే. చూడండి, నెక్స్ట్ వస్తుంది అది. నేను మీకు ప్రతి ఒక్క ఫోటో కూడా చూపిస్తున్నాను. క్లారిటీగా మీరు చూస్తే మీ పిల్లలకు టీవీలైనా పెట్టి చూపించండి, ఫుల్ క్లారిటీలో ఉంటుంది. చూడండి, స్కూల్ పిల్లలు కూడా వచ్చారు. ఇలా నాకు తెలిసి ఒక 600 మంది స్కూల్ పిల్లల దాకా కనిపించారు నాకు. చూడండి, మొట్టమొదటిసారి ఆర్బీఐ అనేది స్థాపించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే. దానికి సంబంధించి ఇంతటి మహానుభావుణ్ణి మళ్ళా చెప్తున్నాను, కొంతమంది, అందరూ కాదు, కొంతమంది ఒక కులానికి, ఒక మతానికి, ఒక వర్గానికి చేస్తున్నారు. కరెక్ట్ కాదు అది. చూడండి, లోపల పక్క చూపిస్తున్నాను. ఇది మైనపు బొమ్మ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది. చాలా బాగుంది, చూసారా? అది ట్రీ, అప్పుడులో ఉన్నటువంటి బంగ్లా సెట్ వేశారు. ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను, చూసారా ఎంత అందంగా ఉందో. ఇది మళ్ళీ లోపల సైడ్, ఇది వాళ్ళకు సంబంధించినటువంటి ఫొటోస్, ఆ కాలం నాటివి. ఈయన అంబేద్కర్ గారు, సేమ్ ఇందాక ట్రీ కిందే. ఈ ఫోటోలో ఎవరెవరు ఉన్నారో మీరు గెస్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారా? ఆయనకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి నేను అక్కడ లోపల ఉన్న ప్రతి ఒక్కటి క్యాచ్ చేసి గ్యాదర్ చేసి నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పటి వరకు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఎవరు ఇవ్వలేదు, మ్యూజిక్ పెట్టి వదిలేశారు అంతే. ఆయనకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా నేను ఇక్కడ పొందుపరచడం జరిగింది. చూసారా ఎంత ఆనందంగా ఉందో. ఇక్కడ నేను ఇక్కడ నుంచి అయిపోయిన తర్వాత బయటకు వస్తున్నాను. నేను 7:30కి బయటకు వస్తుంటే చూసారా జనాలు ఎలాగున్నారో. అసలు జనాలు లేరు అన్న వాళ్ళకి ఇది ఒక సమాధానం. మీరు చూడాలనుకుంటే ఒకసారి వచ్చి స్టాచ్యూని చూడండి. నేను తీసిన వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇలా చూడటం ఫస్ట్ టైం ఇంత క్రౌడ్ని. ఆ క్రౌడ్ని ఆపలేక అక్కడ సెక్యూరిటీ కూడా పక్కకి వెళ్ళిపోతున్నారు, ఏం చేయాలో తెలియక. చూడండి, ఇదందరూ జనాలు లోపలికి వెళ్ళేవాళ్ళే, వచ్చేవాళ్ళు తక్కువ, వెళ్ళేవాళ్ళు ఎక్కువయ్యారు. అక్కడ టికెట్ కౌంటర్ దగ్గర చూసారా ఎంతమంది నుంచున్నారో, అదంతా టికెట్ కౌంటర్. చూడండి జనాలు ఎన్ని విధాలుగా, అసలు ఆ టికెట్లు అవ్వడానికి కూడా వాళ్ళకి చాలట్లేదు. అక్కడ వెయిటింగ్లో నుంచొని చూస్తున్నారు, ఎవరో కూడా ఖాళీగా లేరు. అప్పటికే టైం అయిపోయిందని చెప్తున్నారు. అయినా సరే 7:38 కల్లా క్లోజ్ చేస్తుంటే ఇట్లా కాదని చెప్పి ఇంకా టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఈ వాతావరణం. ప్రతిరోజు కొంతమంది ఏంటంటే సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలని చెప్పి ఈ ప్లేస్కి వస్తున్నారు. మీకు నా వీడియో నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చూడండి, వీళ్ళందరూ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళేవాళ్ళే. వీళ్ళందరూ నా వీడియో చూస్తున్నారు, కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ధన్యవాదాలు.